రాజకీయాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్లారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఉదయనిధి స్టాలిన్ ఆయనను సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించిన విజువల్స్ మీరు చూడొచ్చు. తమిళ రాజకీయాల్లో మరో సంచలనం నమోదైంది. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్తో విజయ్ భేటీ అయ్యారు. అల్వార్పేటలోని స్టాలిన్ ఇంటికి వెళ్లారు ముఖ్యమంత్రి విజయ్. మర్యాదపూర్వకంగా స్టాలిన్ను కలిశారు విజయ్. 5 నిమిషాల్లోనే ఈ భేటీ ముగిసింది. ఇంట్రెస్టింగ్, 5 నిమిషాల్లో ఏం జరుగుతుందని చెప్పి మీరు చూడొచ్చు విజువల్స్. గవర్నర్ వర్సెస్ విజయ్ ఇష్యూలో టీవీకేకు స్టాలిన్ మద్దతుగా నిలిచారనేది తమిళనాడు వినిపించే మాట. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత ఫస్ట్ స్పీచ్లో స్టాలిన్ని టార్గెట్ చేశారు విజయ్. స్టాలిన్ టార్గెట్గా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా పెనుదుమారాన్ని రేపాయి. డీఎంకే ప్రభుత్వంపై విజయ్ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. నిన్న ప్రమాణ స్వీకార సందర్భంలో స్టాలిన్తో భేటీ తర్వాత వైకో ఇంటికి కూడా వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి విజయ్. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు ముఖ్యమంత్రి విజయ్ స్టాలిన్తో భేటీ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్తో భేటీ అయ్యారు. ఆ విజువల్స్ని మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. తమిళ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అలాగే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళిద్దరి మధ్య అంటే సీఎం వర్సెస్ మాజీ సీఎంగా మారిపోయింది. నిన్న తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలు కూడా ఇంకా గడవక ముందే ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పించాయి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరి ముఖ్యంగా డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ విజయ్ ప్రసంగాన్ని తప్పుపడుతూ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పనితీరు గురించి ఆయన ప్రశ్నించుకొచ్చారు. గత ప్రభుత్వ ఆర్థిక పనితీరు విమర్శించడంపై విజయ్ను స్టాలిన్ హెచ్చరించారు. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేస్తా ఉంటూ విజయ్ మాటల్ని తప్పుబట్టారు. ఆయన అబద్ధపు ప్రచారాలు ఆపారంటూ చురకలంటించడం జరిగింది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్పి వెంటనే చెప్పడం స్టార్ట్ చేయొద్దు. డబ్బు ఉంది, కావాల్సింది ప్రజలకు ఎలా ఇవ్వాలని మీ సంకల్పం, దాంతోపాటు పరిపాలించే మీ సామర్థ్యం అంటూ కూడా. దాంతోపాటు 5 ఏళ్లుగా కోవిడ్, వరద లాంటి సంక్షోభాలతో పాటు అనేకమైన ఇష్యూస్ మేము పోరాటం చేయడం జరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మీద మేము పోరాడుతూనే ఉన్నాం. మేము ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశాం, ఎన్నున్నా కూడా మేము అమలు చేశామంటూ చెప్పుకొచ్చిన పరిస్థితి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల అప్పును వదిలేసి ఖజానాను ఖాళీ చేసింది అనే ఆరోపణ తన మొదటి స్పీచ్లోనే ఇవ్వడం మీద ఎంకే స్టాలిన్ కూడా రియాక్ట్ అయ్యారు. ఖజానాను వదిలేసి అంటే ఆ 10 కోట్ల అప్పులను వదిలేసి ఖజానాను ఖాళీ చేసిన ఆరోపణ తన మొదటి ప్రసంగంలో ప్రస్తావించడానికి డీఎంకే కాస్త ఆగ్రహానికి లోనైంది. అయితే నిజానికి రాష్ట్రంలో అప్పులు పరిమితంగానే ఉన్నాయి, ఎంత మేరకు చేయాలో అంతే చేశాం అంటూ కూడా నేను ఆయనే చెప్పుకొచ్చారు. ఎవరు? మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్. ఆ విజువల్స్ని మీరు చూడడం జరుగుతుంది. ఆ రిక్వెస్ట్ పీసీఆర్ ఒక్కసారి పీజీఎం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ అలాగే ఉదయనిధి స్టాలిన్. ఆ విజువల్ని మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు విజువల్లో చూస్తే కనుక ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ వారిద్దరి మధ్య భేటీని మీరు చూడడం జరుగుతోంది. షాల్ కప్పి ఆయనకు సన్మానించిన సందర్భం. ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకున్నారు. ఆ విజువల్స్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. విజువల్లో మీరు ఆ బ్యాక్గ్రౌండ్లో చూస్తే కనుక అఫ్కోర్స్ ఉదయనిధి స్టాలిన్ ఇంట్రెస్టింగ్ పరిణామం. ఎందుకంటే మార్నింగే వీళ్ళిద్దరూ ఒకరొకరు పలకరించుకున్నారు. ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు ఒకప్పుడు, ఉదయనిధి స్టాలిన్ అండ్ విజయ్ కూడా. అటువంటిది ఇప్పుడు ఈరోజు ప్రభుత్వంలో విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. అండ్ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ అఫ్కోర్స్ రాజకీయాలను పక్కన పెడితే ఆఖరి నిమిషంలో సపోర్ట్ ఇచ్చిన తీరు గురించి కూడా మాట్లాడుకునే సందర్భం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటుంటారు, ఒకరి మీద ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే అయితే ఫస్ట్ స్పీచ్లోని ప్రభుత్వ పథకాలకు మరి ముఖ్యంగా గత ప్రభుత్వం అంశాన్ని ప్రస్తావించడం స్టాలిన్కు ఆగ్రహం తెప్పించింది. నిన్న ఎప్పుడైతే డెవలప్మెంట్ చోటు చేసుకుందో ది వెరీ నెక్స్ట్ డే ఈరోజే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ను కలవడం మీరు చూడొచ్చు. ఇద్దరి మధ్య భేటీ జరిగింది. సదుద్భావంతో నవ్వుతూ మాట్లాడుకున్నారు. దట్ ఈస్ వాట్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఏది ఏమైనా కూడా ప్రజల గురించి, రాష్ట్రం గురించి వచ్చినప్పుడు కలిసి వెళ్లాల్సిందే. ప్రతిపక్ష నేతగా వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించాలి.
ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళ కర్తవ్యం వీళ్ళు నిర్వర్తించాలి. విమర్శలు ప్రతి విమర్శలు సహజం, మాటల తూటాలు పేలుతూ ఉంటాయి. అప్పుల గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆస్తుల గురించి మాట్లాడుతూ ఉంటారు, ప్రభుత్వ పథకాల అమలు గురించి మాట్లాడుతూ ఉంటారు. గత ప్రభుత్వ పథకాలు అమలు చేయలేదు అని చెప్పి ప్రస్తావించే ప్రసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పి విజయ్ స్టేట్మెంట్ ఇవ్వడం, మీరిష్టం మీరు ఏదైనా ఇచ్చుకోండి కానీ గత ప్రభుత్వ పథకాలు మాత్రం అమలు చేయండి అంటూ కూడా మేము దానంతా సెట్ చేసి ఉంచాము, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మరి ఇటు రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకువెళ్ళాము అంటూ కూడా స్టాలిన్ చెప్పుకొచ్చారు. ఈరోజు విషయంలో చూడొచ్చు, నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు విజయ్. ఆ తర్వాత నిన్న నైట్ డిఎంకే కూడా వాళ్ళ ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ని ఎంపిక చేసుకుంది. ఆ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. కారణం ఏంటంటే డిఎంకే నుంచి మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష నేతగా వాళ్ళకున్న ఆప్షన్ ఇంకా అఫ్కోర్స్ చాలామంది ఉండొచ్చు, బట్ అప్పటికే గత ప్రభుత్వ హయాంలో డిఎంకే ప్రభుత్వ హయాంలో ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అవ్వచ్చు అని చెప్పి ఒక ఎలివేషన్ కూడా డిఎంకేలో క్యాడర్లో కనిపించింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా ఇటు స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్, అఫ్కోర్స్ కరుణానిధి తర్వాత ఎంకే స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్. సో ఈ హెరార్కీ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే డిఎంకే నెక్స్ట్ అధినేత స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్ అర్థం వచ్చేలా అక్కడ చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఆ విషయంలో చూస్తే అర్థమవుతుంది వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి చర్చ జరుగుతుంది అనేది. మీరు చూస్తే కనుక డిఎంకే కీ రోల్ ప్లే చేస్తుంది అనేది తమిళనాడు వినిపించే మాట. ఎందుకు వీసీకే, సిపిఐ, సిపిఎంతో పాటు ఐయుఎంఎల్ ఇంకా కీలకంగా మాట్లాడుకుంటే సిపిఐ సిపిఎం సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా 2 సీట్లు కావాల్సి వచ్చింది. 116 వరకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక 2 సీట్లు కావాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఎవరు రంగంలోకి వచ్చారు? వీసీకే. ఎందుకంటే ఐయుఎంఎల్ ఏం చెప్పింది, మేము డిఎంకేతో కూటమిలో ఉన్నాం, డిఎంకేతోనే ఉంటాం, డిఎంకేతోనే మేము కంటిన్యూ అవుతాం అని చెప్పుకొచ్చింది. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ టీవీకేకి మద్దతు ఇవ్వను అని చెప్పుకొచ్చింది.